హాయ్ అండి. లాస్ట్ వీడియోలో బియ్యం తినకూడదు ఎలా మానేశాను అంటే చాలా కమెంట్స్ వచ్చాయి. ఎలా మానేశారు, ఏం కథ చెప్పండి, టిప్స్ చెప్పండి అని. బియ్యం తినడం అది ఒక డ్రింక్ తాగే వాళ్ళతో సమానం అండి. అది తినాలి అనిపిస్తుంది. అది మానడం చాలా కష్టం. మనకేదో గట్టిగా పడితేనే మానగలుగుతాము. అంటే చాలా సఫర్ అయి ఉండాలి. బియ్యం తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడం వల్ల మానేయాలనేసి గట్టిగా తపన ఉంటే తప్ప మానలేము. అంత క్రిటికల్ సిచ్యువేషన్ బియ్యం తినడం. నేనైతే బియ్యం తిన్నప్పుడు చాలా బ్లడ్ తక్కువై చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేశాను. స్కిన్ ప్రాబ్లం కానీ, బ్లడ్ తక్కువ అవ్వడం కానీ. మా ఆయన కానీ నేను ఇద్దరం సఫర్ అయ్యాము. మా ఆయన బాగా ఆలోచించాడు, ఎందుకు ఇలా తగ్గుతుంది బ్లడ్ అనేసి. తర్వాత చెప్తా నేను. మా ఆయన పిల్లలకల్లా చూడు, ఇద్దరికల్లా ఇలా బియ్యం తినడం వల్ల నీకు ఏమనిస్తుంది, ఆ టైంలోనే ఏదో ఒకటి తినేసి నీకేం కావాలన్నా నేను తెచ్చిపెట్టాను అన్నాడు. చూసే వాళ్ళు ఎవరు లేరు, మనమే చూసుకోవాలి ఏ పనైనా. అందుకు నువ్వు కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అన్నాడు గట్టిగా. అప్పటి నుంచి నేను బియ్యం తినడమే మానేసాను అండి. ఆ స్మెల్ ఒక్కటే, బియ్యం కడిగి పెట్టినప్పుడు ఒకటి స్మెల్ చూస్తాను, అంతేగాని అదిగా మర్చిపోతున్నాయి ఈ మధ్య. ఇప్పుడైతే నేను సేమియా అటుకులు పాయసం చేస్తున్నా. చక్కెర వేయట్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పాయసం చాలా బాగుంది. థ్యాంక్ యూ.